గోమయం యమునా సాక్షాత్, గోమూత్రం నర్మదా శుభ, క్షీరం యాసాంతు గంగా వై, కిం పవిత్రమతః పరం అని స్కాంద పురాణంలో కాశీఖండంలో వ్యాసుడు చెప్పిన మాట. వ్యాసుడు ఈ శ్లోకం రాసిన, ఈ శ్లోకం చెప్పింది మాత్రం బ్రహ్మ, స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పాడు. గోమయం అంటే ఆవు పేడ యమునా నదియే. ఇంకా గోమూత్రం ఆవు మూత్రం ఉందే నర్మదా నది, ఆవు పాలు గంగా నది. అందుకే ఆవు శరీరంలో ఏకకాలంలో గంగా, యమున, నర్మదా 3 నదులు ఉంటున్నాయి. ఈ 3 నదులు ఒక చోట ఉండడం అసంభవం, ఒక్క ఆవులో మాత్రమే ఉన్నాయి. అందుకే ఆవు కంటే గొప్ప జంతువు లేదు, ఆవు కంటే గొప్ప దైవం లేదు. ఈ విషయం తెలుసుకుని గోమయం యమునా నది కనుక, యమునా నది అంటే కృష్ణుడికి ఇష్టం కనుక ఈ పేడను అక్కడ పెడితే కృష్ణుడికి ఇష్టమైన చోటికి లక్ష్మీదేవి వస్తుంది. విష్ణువు ఉన్న చోట లక్ష్మి, లక్ష్మి అంటే విష్ణువు ఉంటారు. అంటే గోవులోనే సకల దేవతలు కూడా ఉన్నాయి.